ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. ఎందుకంటే చీకటి అవుతుంది, 6 గంటలు దాటిపోయింది, అయినా కూడా జెండా తిక్కుండా అందరూ జెండాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్ళకి ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరూ థ్యాంక్ యూ. మాకు అందరూ బొట్లు పెట్టిన మా అక్కకి థ్యాంక్ యూ. చేతులు నొప్పి పెడుతున్నా కూడా ఫోన్లో వీడియో తీసిన మా అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ కార్యక్రమం మనము స్టార్టింగ్లో మా 3 years బ్యాక్ ఒకసారి శివాజీ జయంతి చేసాం. అప్పుడు కూడాను నాకు ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ముగ్గురం కూర్చొని ఏదో మాట్లాడుకున్నాం. ఈ అన్నయ్య సహకరించారు. అక్కడి నుంచి ఆ ఈవెంట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగా ఈ 30 మంది నాకు 30 మందిని చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? 14 ఏళ్ళు ఉన్న శివాజీ వాళ్ళు 5 మంది ఫ్రెండ్స్ని చుట్టూ కూర్చోబెట్టుకొని భారతదేశాన్ని మనం ఏలుతున్నాం, భారతదేశాన్ని మనం కాపాడుతున్నాం, భారతదేశం ఇంకా మనదే, భారతదేశంలో ఇంక ఎటువంటి ఏ స్త్రీకి అవమానం జరగకూడదు, భారతదేశంలోనే అందరూ శాంతిగా ఉండాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ రావాలని ఆ రోజు శపథం చేశారు. చూడండి, నాకు అది గుర్తొస్తుంది. మీలో చూస్తుంటే తానాజీ మాలుసరే, జీజాబాయి మాతా కానీ, లేదంటే గొప్ప గొప్ప నాయకులు హీరోజీ ఇందుల్కర్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు నాకు గుర్తొస్తున్నారండి. డే ఈవెంట్ మేము ఎక్స్పెక్ట్ చేసాం అంటే కొన్ని కారణాల వల్ల లేకపోతే ఏవైనా అవ్వచ్చు, కొంతమంది మనల్ని చూసి అవ్వచ్చు కూడాను. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి ఏం పని లేదు, ఏవో పాటలు పెట్టుకొని జెండాలు పెట్టుకొని తిరగడానికి వచ్చారు వీళ్ళు, అలా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామని. అందరము శివాజీ కోసం వచ్చాము. ఆ శివాజీ అనే ప్యాషన్ మనందరిలో రగలాలి. ఈరోజు వచ్చేసి ఈవెంట్ ఇక్కడతో మంచి స్పీచెస్, అతను మా సార్ ఏమో శివాజీ యొక్క లైఫ్ స్టోరీ మొత్తం చెప్పారు, వివేక్ అన్న శివాజీ యొక్క వాల్యూస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. మనదేంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా టైం దొరికితే శివాజీ యొక్క లైఫ్ స్టోరీ చదవండి, లేదా యూట్యూబ్లో వినండి. ఎందుకంటే మనం స్పీచ్ల్లో కవర్ చేసేదానికన్నాను అతని లైఫ్ స్టోరీ ఒక్కసారి వింటే మీ ఇంకోసారి మర్చిపోరు, మీ జీవితాంతం గుర్తుండిపోతే అది నా ప్రామిస్. నేను చదివాను ఆ స్టోరీ, ఒక్కొక్క స్టోరీ వింటుంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా చేయాలనిపిస్తుంటే ఒకప్పుడు ఛత్రపతి శివాజీ అలా చేశారన్న, మనం ఇలా చేయొచ్చా అని అనిపిస్తుంటుంది మాకు. అందుకనే ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఈ 30 మంది కూడాను మనందరం కూడా మహారాష్ట్రలో మావులాలు ఎలా తయారయ్యారో, ఛత్రపతికి ఒక సైనికులుగా ఎలా తయారయ్యాము, మనం కూడా అలా తయారయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్ప ఈవెంట్ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 300,000 మంది చేద్దాం. అలాగే అందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినందుకు శివాజీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి.